మరి వీళ్ళందరిలో నా బిడ్డను చూసుకుంటున్నాను. అలాగే నా తల్లిదండ్రులను కూడా వీళ్ళందరిలో చూసుకుంటున్నాను. ప్రస్తుతం పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో పోటీపడి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. సామాజిక సేవలోనూ మహిళలు ముందుంటున్నారు. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా నల్లజల్ల గ్రామానికి చెందిన శ్యామల అనే మహిళ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు. ఎంతో మంది వృద్ధులను చేరతీసి వారి బాగోగులు చూసుకుంటూ పలువురితో శభాష్ అనిపించుకుంటున్నారు. చిన్నతనం నుంచే తన తండ్రితో కలిసి అనేక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న శ్యామల ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 11 ఏళ్లుగా వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం కృష్ణంపాలెం గ్రామంలో స్థానికుల సహకారంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా వృద్ధులకు సేవలు అందిస్తున్నారు. దాతల సహకారంతో సుమారు 20 మంది వృద్ధులు, వికలాంగులు, అనాథలకు ఆశ్రయం కల్పిస్తూ వారికి అన్ని రకాలుగా నేనున్నానని భరోసా ఇస్తున్నారు. మహిళగా ఉండి సమాజంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ వృద్ధాశ్రమం ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్యామలను పలు స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వం కూడా అనేక రకాల పురస్కారాలతో సత్కరించింది. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న దాతలు, పెద్దల సహకారంతో వృద్ధాశ్రమంలో అన్ని వసతులతో వృద్ధులకు ఉచితంగా ప్రవేశం కల్పించి వారిని కన్నబిడ్డ వలె సాకుతున్నారు. కరోనా తర్వాత ఇప్పటి వరకు సుమారు 23 మందికి అంత్యక్రియలు కూడా నిర్వహించామని శ్యామల తెలిపారు. తనకున్న ఒక్కగానొక్క కుమారుడు అనారోగ్యం కారణంగా దైవ సన్నిధికి చేరడంతో వృద్ధులను, వికలాంగులను తన బిడ్డలుగా భావించి వారిలోనే తన కుమారుని చూసుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నానని చెబుతున్నారు. శ్యామలాదేవి, నేను సుమారు 14 సంవత్సరాల నుంచి వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నానండి. మరి గ్రామం వచ్చినాక సుమారు ఒక 6 సంవత్సరాల పాటు మేము అద్దెకున్నాము. గ్రామస్తులందరూ మంచి మనసుతోటి మరి అనాథలైన వృద్ధులను సంరక్షించడానికి మరి కృష్ణంపాలెం గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి మాకు కొంత స్థలాన్ని కేటాయించారండి. ఈ కేటాయించిన స్థలంలోనే చిన్నకైల నిర్మాణం చేపట్టి అనాథలైన వృద్ధులను, శరణార్థులను, పిల్లలు వదిలివేసిన తల్లిదండ్రులను, అలాగే వ్యాధిగ్రస్తులను, అనాథలను, దివ్యాంగులను అందరినీ చేరదీసి వీళ్ళని ఉచితంగా సంరక్షిస్తున్నామండి. మరి మా చిన్నతనం నుండి మా నాన్నగారు సమాజ సేవలో ఉన్నారండి. మరి నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా మరి ఈ యొక్క సేవలో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకొని ఈ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి చిన్నతనం నుండి కూడా ప్రైవేటు పరంగా కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా ఉన్న కార్యక్రమాల్లో పాల్గొని కొంత నా వంతుగా పార్టిసిపేట్ చేసి అనేక కార్యక్రమాల్లో ఇతరులకు సహాయం చేస్తూ ఉండేదాన్ని. మరి ఈ విధంగా పూర్తిగా సేవలోకి రావడానికి భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను భగవంతుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే లోకల్గా గ్రామస్తులు మరి చుట్టుపక్కల గ్రామాల నుండి దాతలు వచ్చి వృద్ధాశ్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు. వృద్ధులను సంరక్షించడంలో అనేక విధాలుగా మాకు సపోర్ట్ ఇస్తున్నారండి. మరి దాతలందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూడా మరి ఎవరైనా అనాథలు కనిపించినట్లయితే మీకు మరి ఎవరైనా దిక్కులేని వాళ్ళు కానీ లేదంటే దివ్యాంగులు ఎవరైనా కనపడినట్లయితే తప్పకుండా ఈ ఆశ్రమం యొక్క వివరాలు తెలియచేయండి. ఇది దేవరపల్లి మండలం కృష్ణంపాలెం గ్రామం అండి. హైవే సర్వీస్ రోడ్లో ఆనుకొని ఉంది. మరి తప్పకుండా వివరాలు తెలియచేయగలరు. అలాగే సహకరించే దాతలు ఎవరైనా కానీ ముందుకు వచ్చి మరి ఈ యొక్క ఆశ్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం చేయగలని కోరుకుంటున్నాను. నాకు వివాహం అయిందండి. ఒక్కడే బాబు. దురదృష్టవశాత్తు బాబు భగవంతుని సన్నిధికి వెళ్ళిపోయాడు. మరి వీళ్ళందరిలో నా బిడ్డను చూసుకుంటున్నాను. అలాగే నా తల్లిదండ్రులను కూడా వీళ్ళందరిలో చూసుకుంటున్నాను. వీళ్ళ సేవలో మరి నా జీవితం ముందుకు వెళుతుంది. మరి ఈ సేవలోనే నేను నిజమైన ఆనందాన్ని పొందుతున్నాను. అలాగే సుమారు 32 మందికి అనాథలకు కూడా ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందండి, ఎవరు లేని వాళ్ళకి. మరి ఈ విధంగా పెద్దలను చూసుకోవడానికి భగవంతుడు ఇచ్చిన భాగంగా నేను అవకాశాన్ని భావిస్తున్నాను. థ్యాంక్స్ అండి.